నాకు ఈ డ్రామా చూస్తుంటే నాకు 2023లో జరిగిన సౌత్ కొరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. అదేంటంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ తను చెప్పే క్లాస్ రూమ్ లోనే తను సూసైడ్ చేసుకుంది. మొదట్లో అందరు షాక్ అయ్యారు, ఏంటి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సూసైడ్ చేసుకోవడం ఏంటి అని. కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే స్టూడెంట్ ప్రాబ్లమ్స్, పేరెంట్స్ కంప్లైంట్స్ అండ్ వర్క్ ప్రెషర్ వల్ల తను సూసైడ్ చేసుకుందని తెలిసింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వేల మంది టీచర్స్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ కూడా చేశారు పేరెంట్స్ కి వ్యతిరేకంగా. టీచ్ యూ లెసన్ కూడా, ఈ డ్రామా కూడా అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ వెళ్తుంది. సో ఈ డ్రామాలో కూడా చాలా ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయినవే. ముఖ్యంగా వైఫై బుల్లింగ్ అనే కాన్సెప్ట్ చూస్తుంటే మొదట్లో మనకు కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది, కానీ అది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్. ఒక స్టూడెంట్ ని ఫోర్స్ చేసి తన హాట్స్పాట్ ని ఆన్ చేయించి తనని వాళ్ళ దగ్గర పెట్టుకొని తన ఇంటర్నెట్ వాడడం. ఒకవేళ గనక తన ఇంటర్నెట్ ఆఫ్ అయినా, వైఫై హాట్స్పాట్ సిగ్నల్ సరిగ్గా రాకపోయినా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టేవారు. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి కొరియాలో. వింటంటే మనకి ఈ ఇన్సిడెంట్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపించవచ్చు, బట్ ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ కొరియాలో. వైఫై బుల్లింగ్ ఒకటే కాదు, ఈ డ్రామాలో స్టూడెంట్స్ తీసుకునే ADHD మెడిసిన్స్ సంబంధించిన విషయం కూడా నిజమే. ADHD మెడిసిన్స్ అనేది మనకు స్టడీ చేసేటప్పుడు ఫోకస్ ఇంప్రూవ్ చేస్తాయి అని చెప్తారు. దాన్ని మిథాల్ఫినడేట్ అంటారు. ఆ మెడిసిన్స్ ఇష్టం ఉన్నట్టు వేసుకోకూడదు, అది డాక్టర్ సూపర్విజన్ తోనే వేసుకోవాలి. సో అలాంటి మెడిసిన్స్ కూడా ఫోకస్ పెరగడం కోసం ఇష్టం ఉన్నట్టు స్టూడెంట్స్ వాడారు. ఇది కూడా ఇన్సిడెంట్ నిజంగానే కొరియాలో జరిగింది. ఆ సిచ్యువేషన్ ఈ డ్రామాలో చూపించారు. అండ్ ఈ సిచ్యువేషన్ తర్వాత అథారిటీ కూడా చాలా వార్నింగ్ ఇచ్చారు, ఇష్టం ఉన్నట్టు మెడిసిన్ వాడకూడదు అని. సో ఇది కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఎపిసోడ్ 6 చూసిన వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, ఏదో మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ కార్ ని స్టీల్ చేసి రెక్లెస్ గా డ్రైవ్ చేయడం ఏంటి రోడ్ల మీద అని. బట్ ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఒక మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ ఇష్టం ఉన్నట్టు డ్రైవ్ చేసి ఒక కాలేజ్ స్టూడెంట్ ని చంపేశారు. అయినా కూడా వాళ్ళ మైనర్స్ అని చెప్పి వాళ్ళకు ఒక్క శిక్ష కూడా పడలేదు. ఒక సివియర్ క్రైమ్ లెక్క కన్సిడర్ చేయరు, బికాస్ దే ఆర్ మైనర్స్. వాళ్ళకి ఏం తెలియదు అనే ఒక ఉద్దేశం. సో ఆ ఇన్సిడెంట్ ని కూడా మనకి డ్రామాలో ఎగ్జాక్ట్ గా చూపించారు. అందుకే టీచ్ యూ లెసన్ లో కొన్ని ఇన్సిడెంట్స్ మనకు ఓవర్ గా అనిపించినా, బట్ రియాలిటీలో అవన్నీ నిజంగా జరిగిన విషయాలే. సో ఈ డ్రామా రియాలిటీని కొద్దిగా ఫిక్షనల్ ని చాలా మంచిగా బ్లెండ్ చేసి మనకు ఒక మంచి డ్రామాని ఇచ్చిందని చెప్పాలి. కానీ ఈ డ్రామా ముఖ్యంగా వర్క్ అవడానికి మెయిన్ రీజన్ మాత్రం కిమ్ మ్యూ యాల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగా ఎడ్యుకేషన్ బ్యూరో ఆఫీసర్ గా తన ఫ్రస్ట్రేషన్, తన హెల్ప్లెస్నెస్, తన యాంగర్, తన ఫైట్స్, తన ఎక్స్ప్రెషన్స్ నిజంగా చాలా 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 బాగా చేశాడు యాక్టింగ్. కొన్ని సిచ్యువేషన్స్ లో డైలాగ్స్ కన్నా తన ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కొన్ని డ్రామాస్ మనకు ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటాయి, కొన్ని డ్రామాస్ మనం డిస్కషన్ స్టార్ట్ చేయడానికి ఉంటాయి. టీచ్ యూ లెసన్ కూడా మనకు సెకండ్ కేటగిరీలో పడుతుంది. ఫైనల్గా చెప్పాలంటే మీకు మీనింగ్ఫుల్ డ్రామాస్ నచ్చితే, సోషల్ ఇష్యూస్ మీద డ్రామాస్ నచ్చితే టీచ్ యూ లెసన్ డెఫినెట్గా ట్రై చేయండి. పర్ఫెక్ట్ డ్రామానా అంటే నో, ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ డ్రామా, బట్ ఇంపార్టెంట్ డ్రామా. ఖచ్చితంగా చూడండి.